రాష్ట్రంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చట్టసభలో అసెంబ్లీలో పుష్ప మూవీ గురించి మాట్లాడడం కావచ్చు, తన అరెస్ట్ గురించి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించడాన్ని దీన్ని ఎలా చూస్తారు మీరు? నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చాలా పెద్దది. జరిగింది ఘటన, దాని గురించి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది దాని గురించి కేసు రిజిస్టర్ చేశారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది అదంతా. కానీ దాన్నే మనం తీసుకోవటం వల్ల ఈరోజు మొత్తం భారతదేశంలో తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక టాప్ రెస్పెక్ట్ అనేది కలెక్షన్స్ కానీ ఉన్నది. బాహుబలి కానీ, RRR కానీ, పుష్ప మూవీ కానీ, ఇతరత్ర సినిమాలు హిందీ తర్వాత ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ మూవీ మేకర్స్ అంటే తెలుగు ఇండస్ట్రీ. మరి దాన్ని డ్యామేజ్ చేస్తున్నాం కదా, ఆలోచించాలి కదా. లక్షలాది మంది కుటుంబాలు ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతాయి. ప్లస్ తెలంగాణనే కాదు, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ కూడా దెబ్బతింటుంది కదా ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్క మాట. అందుకొరకు నా యొక్క సూచన ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, మీరు ఒక పెద్ద పదవి దేవుడు ఇచ్చారు, వరం ఇచ్చారు, ప్రజలు ఎన్నుకున్నారు, ఒక గురుతర బాధ్యత మీ మీద ఉంది. వాటన్నిటిని వదిలిపెట్టి ఈ చిన్న చిన్న విషయాలని కుటుంబాన్ని ఇవ్వండి, ₹1 కాదు 10 కోట్లు ఇవ్వండి ప్రభుత్వం తరఫున, యాక్టర్కి చెప్పేసి ఇంకెక్కువ ఇప్పియండి, అది వేరు సంగతి. ఓ పెద్ద మనిషి తరహాలో ఉంటుంది. అందుకొరకు ఎప్పుడైనా కూడా నేను ఎప్పుడూ చెప్తుంటాను, విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అది మరవద్దు, మనం రాజధర్మం పాటించాలి. అది నా యొక్క సూచన. ఆ దిశగా కాకుండా ప్రభుత్వం చర్చలు జరిపి అల్లు అర్జున్ ఫ్యామిలీ నుండి వీళ్లకు న్యాయం చేకూర్చే విధంగానే పేదల వైపు ఉన్నాము మేమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు. లేదంటే వేరే ఉద్దేశం ఉందని అంటున్నారా మీరు? ఏ ఉద్దేశం ఉందో నేను ఇప్పుడు దాన్ని జటిలం చేయదలుచుకోవాలి. ఇప్పటికే డ్యామేజ్ జరగాల్సింది జరిగింది. అల్లు అర్జున్కు జరిగేదానికంటే ఎక్కువ రాష్ట్రానికి, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూకు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను రాష్ట్రం గురించి బాధపడ్డాను. అంటే అల్లు అర్జున్ని టార్గెట్ చేసింది ప్రభుత్వం అంటారా? అల్లు అర్జున్ని టార్గెట్ చేసిందా లేకుంటే పరిశ్రమను టార్గెట్ చేసిందా? టార్గెట్ ఎవరు చేసినా కూడా బ్రాండ్ దెబ్బతిన్నది ఎవరికి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, లా అండ్ ఆర్డర్. ఈరోజు చూశాను, ఇది మన క్రైమ్ రేట్ ఇన్ తెలంగాణ గత సంవత్సరం 40% పెరిగింది. మనం గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం 40% పెరిగింది. వందల మంది పిల్లలు అస్వస్థత గురవుతున్నారు, చనిపోతున్నారు. ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కదా ప్రజలకు. ప్లస్ ఆ బాబు ఉన్నది కుటుంబం, నేను కూడా హాస్పిటల్ పోయి చూసి వచ్చాను, డాక్టర్తో మాట్లాడి వచ్చాను. వెంటిలేటర్ ఉన్నాడు. హోప్ఫుల్లీ ఆ బాబు రికవర్ కావాలని కోరుకుంటున్నాను. అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మనం దాని మీద శ్రద్ధ పెట్టండి. చట్టపరమైనటువంటి చర్యలు కోర్టు చూసుకుంటుంది. ప్రస్తుతం పునరావృతం కూడా కాకుండా చూడండి. తెలుగు ఇండస్ట్రీని మనము ఒక గ్లోబల్ ఇండస్ట్రీగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఈ ఇండస్ట్రీని మనం పోయి ఇప్పటికే ఏపీ వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆ సినిమాలు అక్కడ బంద్ చేయండి, ఇక్కడ వచ్చి తీసుకోండి అని అంటున్నారా లేదా? మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చింది, సెటిల్ అయింది. ఈ ఇండస్ట్రీని తరిమిదిద్దామా? అందుకొరకు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ యొక్క సమస్యకు అటు అల్లు అర్జున్ తరపు వాళ్ళు కానీ, ఇటు ప్రభుత్వం తరపు కానీ ఇక్కడితో ఆపేసేసి చట్టపరంగా కోర్టు ఏం చూసుకుంటుందో చూసుకుంటుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడటానికి ప్రయత్నం చేయాలి. శ్రీతేజ్ మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు శ్రీతేజ్ దగ్గరికి. కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సమానం పాటించాలి ఖచ్చితంగా, అంటే అల్లు అర్జున్ కుటుంబాన్ని, సినిమా ఇండస్ట్రీని వాంటెడ్ లేదు, రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. మొత్తానికి బీజేపీ స్టాండ్ ఏందని ఎలా ఉండబోతుంది దీని విషయంలో? బీజేపీ స్టాండ్ ఒకటే, చట్టం పవర్ మన చేతులు ఉందని దాన్ని చుట్టంలాగా వాడుకోవద్దు. నెంబర్ 1. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ఈ సమస్యలో ఇది అదృచ్ఛికంగా జరిగిందని అందరికీ తెలుసు. బాబు కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కుటుంబానికి ఉంది, యాక్టర్ కుటుంబానికి. కానీ దీన్ని ఒక రాజకీయ రంగు పులవటం ఏ వర్గాలకు సమంజసం కాదు. ఇండ్ల మీద దాడి చేయటం ఇంకా ఘోరం. ఎందుకంటే అది ఒక ప్రేరేపిత ఈ చర్యనే కనిపిస్తున్నది. ప్రతి ఒక్కడు ఉస్మానియా యూనివర్సిటీలో 15,000 మంది విద్యార్థులు ఉంటారు. ఆ ఉస్మానియా యూనివర్సిటీ బ్రాండ్ వాల్యూని కూడా దయచేసి ఖరాబ్ చేయొద్దు.
అంటే వాళ్ళు ఓయూజేఎస్ నేతలు కాదంటారా? వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు 5 మంది 10 మంది మొత్తం 15,000 విద్యార్థులకు ప్రతినిధులు కాదు కదా. నేను అనేది ఉస్మానియా యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ. ఇప్పటికే చాలా దాని బ్రాండ్ వాల్యూ తగ్గిపోయింది, నేషనల్ ర్యాంకింగ్లో తగ్గిపోయింది. తెలంగాణలో నేషనల్ ర్యాంక్డ్ యూనివర్సిటీ తగ్గిపోయినాయి. దయచేసి అలాంటి యూనివర్సిటీ వ్యక్తిగతంగా మీరు పోరాడండి. ఎందుకు యూనివర్సిటీ పేరు తీసుకుంటారు? మీకు అంత ఉంటే కుటుంబం పట్ల ప్రేమ ఉంటే వ్యక్తిగతంగా పోరాడండి. యూనివర్సిటీ బ్రాండ్ వాల్యూని ఖరాబ్ చేయకండి. ఏమవుతుంది యూనివర్సిటీ? నేను కూడా పెట్టుకుంటాను యూనివర్సిటీ. దయచేసి నా యొక్క సూచన. ఫైనల్ గా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా క్షమాపణ చెప్పాలి అల్లు అర్జున్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సంగతి అందరికీ తెలిసిందే. ఆయన చాలా అపర మేధావి, చాలా తెలివైన రాజకీయ నాయకుడు. ఆయనకు ఎట్లా అంటే ఆయన బెనిఫిట్ లేనిదే ఏ పని చెయ్యడు, బెనిఫిట్ లేనిదే బెనిఫిట్ షోకి కూడా పర్మిషన్ ఇయ్యాడు. బెనిఫిట్ లాగానే గుర్తొచ్చింది సార్, బెనిఫిట్ షోలు ఇక నుంచి తెలంగాణలో రద్దంట కదా, వెంకరెడ్డి చెప్పారు స్వయంగా. క్లారిటీగా నేను చెప్తున్నా కదా, ఆయన సొంతగా బెనిఫిట్ లేనిదే ఏ బెనిఫిట్ షోలో పర్మిషన్ ఇయ్యాడు, ఏ పని చేయడు. ఆయన ఒక అపర మేధావి అనుకుంటున్నా కదా, తెలివైన రాజకీయ నాయకుడు. అందుకొరకు వారు చెప్పింది కరెక్టే ఆయన లాంగ్వేజ్లో. నాకేం వేర్ ఈస్ మై బెనిఫిట్, అంత మించి ఏం లేదు. ఇప్పటికైనా కూడా ఈ సమస్యకు స్వస్తి పలకాలని నా యొక్క సలహా. రైట్, ఇదండి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. మొత్తానికి రాష్ట్రంలో ఈ పుష్ప సమస్యను ఏదైతే అల్లు అర్జున్ ఫ్యామిలీతో మూవీకి సంబంధించిన అల్లు అర్జున్ ఫ్యామిలీతో గొడవ ఏదైతే ఉందో దాన్ని ఇంతటితో స్వస్తి పలికితే రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద మాట్లాడాలి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ, వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని తన సలహా ఇవ్వడం జరిగింది. కెమెరామ్యాన్ ఉదయ్తో శేఖర్.